నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొందింది. ప్రజల ఆమోదం కూడా పొందింది. ఎందుకంటే రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి. ఎందుకంటే అమరావతి అంటే దేవతలు పరిపాలించిన ప్రాంతం. అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న అమరావతిని వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉండి కూడా 3 రాజధానుల పేరుతో 3 ఇటుకలు పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్లాన్ బి, ప్లాన్ ఏ నా మాట వినలేదు, ప్లాన్ బి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఒక జోక్స్ చేస్తున్నాడు. అందరి నోట మావి గన్ను మాటేనంట. జగన్మోహన్ రెడ్డి గారి గురించే అందరూ సోషల్ మీడియా అదే మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మావి గన్ అంటే ఏంది, ఇంకోటి ఏందంటే ఏంది, ఈ మావి గన్ అంటే ఏంది, దాన్ని కొంతమంది ఇంకా లేని వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. దాని మీద సోషల్ మీడియాలో చూస్తే చాలామంది ఉంటుంది. పులివెందల్లో నుంచి పీ తీసుకొని కడపలో నుంచి కే తీసుకుంటే ఏముంటుంది. చాలామంది ఇంకా చూసుకుంటే ఆ సోషల్ మీడియాలో మనం ఆ మాటలు తట్టుకోలేము. అంత గొబ్బుగా పెడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మావి గన్ను గురించి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మావి గన్ను గురించి ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. ఏమని అంటే, ఈ అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ, టెన్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారే, అమరావతి ఆమోదం పొందిపోతుంది, అమరావతి చట్టబద్ధత అయిపోయింది, నా పేరు పోతుంది, నేను 5 ఏళ్ళ నుండి కూడా అమరావతికి ఏమీ చేయలేకపోతేనే ఒక నాది చరిత్రహీనుడిగా నేను మిగిలిపోతానన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే మాటలకు పాలనకు ఏమీ సంబంధం ఉండదు. కాబట్టి మావి గన్, జగన్ మావి గన్. రాజధానిపై కొత్త మాట. విశాఖ వద్దనుకుంటే ప్లాన్ బి అంట. ప్లాన్ ఏ విశాఖ వద్దనుకున్నారు, ప్లాన్ బి నేను చెప్పేది వినండి అంటున్నాడు ఈయన. మరి 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరేం చేశారు? ఏ మావి గన్ను అప్పుడే పెట్టచ్చు కదా. మావి గన్ను, మూవీ గన్ను, పోలు గన్ను, ఇంకో గన్ను, ఆ గన్ను ఏం చేసావు 5 ఏళ్ళు? 5 ఏళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరే పెట్టచ్చు కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో మావి గన్. అమరావతి మాత్రం ఆచరణ సాధ్యం కాదు. మేము వచ్చాక అసెంబ్లీ తీర్మానంతో మార్చేస్తాం. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేది లేదు. సానుకూల మీడియాతో జగన్ పలుకులు పడతాడు. మీరు వచ్చినా కాదు, కాళ్ళు తలకిందులైనా కూడా అమరావతిని మార్చలేరు. ఎందుకంటే అది కేంద్రం ఎన్ని చేసినా కేంద్రానికి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడదీసేటప్పుడు కేంద్రం ఇడగొడితే దాన్ని మార్చామా? లేదు. ఇది కూడా అంతే. మీరు తలకిందులైనా ఇంకా అధికారంలోకి వచ్చేది కళ అనుకోండి మీరు. తర్వాత మీరు రాజధాని ఇప్పటికైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. మావి గన్ను ఎత్తుకొని పోయి బెంగళూరు ప్యాలెస్లో పెట్టుకోండి, లేదా పులివెందల ప్యాలెస్లో పెట్టుకోండి, లేదా తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకోండి. అంతేగాని రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులను అవమానపరచకండి, ఆంధ్రప్రదేశ్ను అవమానపరచకండి. కేసీఆర్ గారు లాంటి పార్టీ అమరావతికి మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మీరు మద్దతు ఇవ్వకుండా పారిపోవడం అంటే ఎంతవరకు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మద్దతు ఇవ్వండి. అక్కడ ఏమైనా పొరపాట్లు ఉంటే చేయండి అంతే తప్ప ఇట్లా చేయట్లేదు. ఇంకా ఈయనేమంటున్నారంటే జగన్ రచ్చ రాజ్యాంగం, రాజధాని ఉండాలని రాజ్యాంగంలో రాసుందా? జగన్ ప్రశ్నలకు మేధావులే బెంబేలు. అన్ని రాజ్యాంగంలో రాయరు సారు. ఆ స్ఫూర్తితో సాంప్రదాయాలు, చట్టాలు, పార్లమెంటు చట్టాలు, రాజ్యాంగాలకు లోబడే రాష్ట్ర విభజన చట్టం దానికి సవరణ అంతే. అది అర్థం చేసుకోలేక జగన్ విచిత్ర విన్యాసాలు. భలే భలే మావి గన్. సోషల్ మీడియాలో ట్రోల్స్ మీద ట్రోల్స్ అండి మావి గన్ మీద. చాలా మావి గన్ అంటే దానికి లేని పోని విధాలుగా చేస్తున్నారు. ఈ మావి గన్ గురించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, అందరి నోట మావి గన్ మాటేనంట. జగన్ మావి గన్ ప్రతిపాదనపై రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అంట. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్నారంట రాష్ట్ర ప్రజానీకం. ఎవరండి? నువ్వు అనుకోవాల్సిందే. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మావి గన్ అంటే దాని మాటలు చూస్తే ఇంకా నువ్వు సోషల్ మీడియాలో వినండి. దాంట్లోకి అక్షరం దీంట్లోకి అక్షరం తీస్తే ఇంకా లేని అర్థాలు పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కళా సహకారం అంటున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 5 సంవత్సరాల నుండి ఏం చేశారు? ఎందుకు రాజధాని మావి గన్ను అప్పుడే ఎందుకు పెట్టలే? మావి గన్నో, మూవీ గన్నో లేదా పులివెందల గన్నో అని పెట్టి ఉంటే ఏముండదు చెప్పండి? పులివెందల గన్ను అని పెట్టండి, ఇంకా రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందిపోతుంది. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంట్లు, డ్రైనేజు, నీటి వసతికే 2 లక్షల కోట్లు. మరి మీ ఇల్లు ప్యాలెస్లు కట్టుకున్నారు. పులివెందల్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్. దానికి కోట్లు, రోడ్లు, కరెంట్లు కట్టలేదా? అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని కావాలంటే రోడ్లు వేయాలా, డ్రైనేజ్ వేయాలా అన్నీ అంటున్నారే. మళ్ళీ మీరు సొంతం ఉండే 2-3 ఉండే ఇళ్లకు ప్యాలెస్లు కట్టుకున్నారు. అది మరి దానికి ఖర్చు కాదా? అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాజధాని కావాలంటే దానికి 2 లక్షల కోట్లు అవుతుంది. డ్రైనేజ్ కట్టాలా, నీటి వసతి కట్టాలా, కరెంటు కట్టాలా అంటారే. మళ్ళీ మీరు ఉండడానికి ప్యాలెస్లు ఎట్లా కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? రోడ్లకే దశాబ్దాలు పడితే ఇంకా రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటున్నారు ప్రజలు. ఎవరు అనుకోలే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారు. మీరు చెప్పేటి అన్నీ కూడా ఒక జోక్ లెక్క చూసుకుంటున్నారు. మావి గన్ అంటే ఇంకా ఏమి కూడా కొన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి. అవి కూడా మీకు చెప్తాను. మావి గన్ అంటే ఏమి, మూవీ గన్ అంటే ఏమి అనేది కూడా చెప్తా. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావి గన్ను మార్గమే మేలంటున్నారంట అన్ని వర్గాలు. ఎవరు వర్గాలు? మీరు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మావి గన్ను దోహదపడుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు ఉన్నారుగా, మీరే చేసింటే మావి గన్ను గురించి ఎందుకు చేయట్లేదు? మావి గన్ను మావి గన్ను ద్వారా రాజధాని కళ తక్షణమే సాకారం. జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి రైతులు 1631 రోజు రైతులు ధర్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటే వాట్లను ఎంత ఇబ్బంది పెట్టావు. ఇప్పటికైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ బతికి కట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో పార్టీ ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడదీసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. అట్లాగే అమరావతితో పెట్టుకున్న మీరు మీ పార్టీ కూడా కాంగ్రెస్ కంటే దోహదపడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మద్దతు పలికాయి, మేము ఉన్నామని సపోర్ట్ చేశాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మీ పార్టీయే వ్యతిరేకించింది. ఏం అమరావతి మీద అంత కోపం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు ఎటు చూసినా ఇదే చర్చ. ఆచరణ సాధ్యమైన ఆలోచనలే మేలంటున్న మేధావులు, ఆర్థిక ఎవరు మీ సాక్షి టీవీలో కూర్చోండి యాంకర్లా, లేదంటే ఆయన శ్రీనివాసరావు ఆయన ఉన్నాడు ఆయన, లేకపోతే మీకు చప్పట్లు కొట్టి పేటీఎం మేధావులా? వాళ్ళు అనాల్సింది ఎవరు అనరు. సోషల్ మీడియా, రాజకీయ వ్యాపార వర్గాల్లో విస్తృత చర్చ. సోషల్ మీడియాలో చూసే మీరు అన్నీ ఆ పదం ఈ పదం ఎత్తి చేర్చు అంటే మావి గన్ను ఏమింది, ఇంకో గన్నులు కూడా పెట్టేశారు సోషల్ మీడియాలో. ఈ మావి గన్ను జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. మీ పరిస్థితి ఏమి? ఇదే మీరు అమరావతికి మేలు చేయకపోతే పని కానీ కీడు చేయకండి. అందరూ కూడా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు పడినాడు. అధికారంలో ఉందిగా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చి కేంద్రంతో మాట్లాడి లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొంది అమరావతి ఏకైక రాజధాని అని పెట్టారు. దీనివల్ల పెట్టుబడులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని పిల్లలను అడిగితే ఏదయ్యా మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు 5 ఏళ్ళకు దీని విలువ తెలియకపోవచ్చు, ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆ బుద్ధి తెలుస్తుంది అమరావతి యొక్క గొప్పతనం. దీన్ని కూడా మీరు ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మావి గన్లు, మూవీ గన్లు, పులివెందల గన్లు, తాడేపల్లి గన్నులు, బెంగళూరు గన్నులు ఇవన్నీ మీ ఇంట్లో పేర్లు పెట్టుకోండి. మీకు నచ్చితే మీ ఇంటికి పెట్టుకోండి ఆ పేరు. కానీ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మట్టుకు బాధ పెట్టకండి. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు దీనికి పండగ ఆంధ్రప్రదేశ్ అంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని పండగ చేసుకుంటున్నారండి. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచించారు, అరే ఆంధ్రప్రదేశ్కు పండగ ఉండాలి, ఒకటి ఉండాలి అని. అట్లాంటిది మీరు దీనికి మద్దతు పలకపోతే మీరు ఎలా ఉంటుంది మీరు కూడా ఆలోచించుకోవాలని. అమరావతికి ప్రజలు చట్టబద్ధత, అమరావతికి శాశ్వతం తీసుకొచ్చాం.
రైతుల త్యాగాలు చరిత్రలో పుట్టలో నిలుస్తాయని, త్వరలో అమరావతికి మోడీ ప్రారంభోత్సవాలకు హాజరవుతారని ఉదయండపాలెంలో సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అమరావతి రాజధాని అయిన దానికి మీరైనా బయటకు వచ్చి ఎస్ అమరావతికి మేము వ్యతిరేకము కాదు, అక్కడ ఉండే పరిస్థితులకు వ్యతిరేకము, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మారతారని, మారకపోతే వైసీపీ కనుమెరుగవుతుంది అనేది కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.